చాలా యునానిమస్గా ఉంది. అండ్ వాళ్ళ 90s డేస్, వాళ్ళ చిన్నప్పటి ఇప్పుడు ఉన్న పేరెంట్స్ గుర్తొచ్చాయని చెప్తున్నారు. వెరీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రెస్పాన్స్ పాజిటివ్గా ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏంటండి అంటే మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు ఫిల్మ్ పరంగా? సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మా ఊరిని గుర్తు చేశారంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా కానీ ఈ సినిమా డ్రామా ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులతో సహా వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను కూడా అనుకోలేదు. చూసిన ప్రతి ఒక్కరూ చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగనే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. మీరు ఏదైతే అన్నారో అది నెరవేరబోతుంది. ఏప్రిల్ 17th ఈరోజు మా ఫ్రైడే అని చెప్పలేం కానీ బట్ బిగ్ డే, మాకు చాలా చాలా బిగ్ డే. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎవ్రీవన్, కృషితో నాస్తి దుర్భిక్షం అనేదానికి ఈ సినిమా ఒక నిదర్శనం. మునిగారు 2.5 సంవత్సరం శ్రమ, మన అపూర్వ కిరణ్ గారు నమ్మకం, అది ఈ సినిమా రూపంలో తయారై ఈ సక్సెస్కి కారణమైంది. దీనికేంటంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న నటీనటులు వాళ్ళు ఆయనకు ఒక వరంగా తయారయ్యారు. అది ఒక వర్క్షాప్ కానివ్వండి, ఆయన తీసుకున్న ట్రీట్మెంట్ కానివ్వండి, అంత గొప్పగా చేశారు. దానికి నిజంగా మా డైరెక్టర్ గారికి అప్రిషియేటివ్. నెక్స్ట్ వన్ అండ్ డిఓపి గారు కూడా దీనికి తోడవడం, మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే ఇక్కడ లేరు. దీనికి ఇంత సక్సెస్ అవ్వడం అనేది నిజంగా మన తెలుగు మీడియా గర్వించదగ్గ విషయం ఈరోజు. ఎందుకంటే చిన్న సినిమాలు ఏదో సక్సెస్ కావట్లేదు అనేది కాదండి, తప్పకుండా అవుతాయి. ఇలాంటి కంటెంట్ తీసుకొని తప్పకుండా సక్సెస్ చేయొచ్చు అనే దాన్ని నిలబెట్టింది ఈ తిమ్మరాజుపల్లి టీవీ. గ్రేట్ డే. నిజంగా ఈరోజు గొప్ప రోజండి. మెనీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఈ తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సినిమా. ఇప్పుడు జెన్జీ కిడ్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూశారంటే వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. ఎవరు వాళ్ళ పేరెంట్స్. 40 ఏజ్ ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరికి 40 ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా 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 బాగా నచ్చుతుంది. జెన్జీ కిడ్స్కి అయితే వాళ్ళ పేరెంట్స్ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది. మీరు ఆ డ్రామాని ఎంజాయ్ చేస్తారు. మేము చెప్పిన పాయింట్ ఏదో చాలా బాగుంటుంది. బట్ చూసిన వాళ్ళకి మేము చెప్పేది ఏమంటే, ఏదైతే మేము ఒక ట్విస్ట్ అయితే ఉందో అది రివీల్ చేయకూడదని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఆడియన్స్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్ చేశాను. మేము రెస్పాన్స్ అంతా తీసుకున్నాం, రివ్యూస్ తీసుకున్నాం. చూసిన వాళ్ళందరిలో చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ జ్ఞాపకాలు అంతా గుర్తొచ్చాయని చెప్పారు. సో సినిమా చాలా ఎంజాయ్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే అందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ మెమరీస్ని మేము గుర్తు చేస్తాం, మీరు మాట్లాడుకునేలా చేస్తాం, మిమ్మల్ని ఆనందింపజేస్తాం, మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. దానికోసం అందరూ సినిమాలకు రండి, థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. వెరీ హ్యాపీ. ఆయన చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా, ఇది మీ డే, ఇంకా మీరు అన్నీ మర్చిపోండి, మనం చేయాల్సిందంతా చేసాం, మన ఆడియన్స్ చూసుకుంటారు, ఇట్స్ యువర్ డే, ఎంజాయ్ యువర్ డే అని చెప్పారండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెస్పాన్స్ చాలా బాగుంది. రెస్పాండ్ అవుతున్నారు, నవ్వుతున్నారు. అండ్ దే ఫెల్ట్ ద ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ రెస్పాన్స్లో మాకు అది తెలుస్తుంది. అండ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారి గురించి ముందు నుండి చెప్పేదే, ఆయన క్లారిటీ, ఆయన ఎలా అయితే అనుకున్నారో అలానే తీశారు. జనాలు కూడా అంతే బాగా రెస్పాండ్ అయ్యారు. ఆయన చాలా చూడండి, మీరు చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా ఉన్నారు. సో వెరీ వెరీ నైస్. హీరో మ్యూజిక్ అంటే మా సినిమా మ్యూజిక్ ఒక 4 మెట్లు మమ్మల్ని పైకి ఎక్కించిందండి. సో ఇదైతే యునానిమస్ రెస్పాన్స్. అండ్ మా హీరో గారు, ఆయన కూడా చాలా ఇయర్స్ నుండి కష్టపడి వచ్చారు కాబట్టి హీఈస్ వెరీ హ్యాపీ. ఇట్స్ హిజ్ ఓన్ డే, మా అందరి డే. సో వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. మిగతా యాక్టర్స్ గురించి